భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. మార్గశిర మాసం 3వ లక్షవారం కావడంతో విశాఖలో ఉన్న 1 టౌన్ ప్రాంతంలో గల కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కి అయితే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా పోటెత్తారు. అమ్మవారి అయితే మాత్రం ఒక్కొక్క వారంలో ఒక్కొక్క అవతారంలో అయితే మాత్రం భక్తులకు దర్శనం ఉన్నారు. గత వారంలో అయితే మాత్రం అమ్మవారు బంగారు చీరతో దర్శనమిచ్చారు. సో ఇప్పుడైతే మాత్రం అమ్మవారు ముత్యాల చీరతో అయితే మాత్రం భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ రోజు యొక్క విశేషత కోసం మనతో మాట్లాడడానికి పంతులు గారు అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, కన్నికా పరమేశ్వరి అమ్మవారు అసలు మార్గశిర మాసం అంటేనే అమ్మవారికి ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అమ్మవారు ఈ రోజు ముత్యాల చీరతో దర్శనమిస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ ఈ రోజు? ఓం శ్రీ వాసవిదేవి నమః. మాది కంజిగావరి దేవస్థానం విశాఖపట్నం వంటవునండి. నా పేరు రాంపల్లి బుచ్చిభాస్కర్ కుమార శర్మ, ఆలయ ప్రధానర్చుకుని. మా దేవాలయంలో మారశ్రమ సందర్భంగా అమ్మవారి ఉత్సవ సందర్భంగా మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు అలంకరించి ఉన్నారు. మొదటి వారం అమ్మవారిని సువర్ణ వస్త్రం బంగారు చీరతో అలంకరించి వచ్చిన భక్తులంతా కూడా 2,000 మంది భక్తుల చేత పూజలు చేయించి అన్న సమానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2వ వారం అమ్మవారికి రజిత వస్త్రం వెండి చీరతో అలంకరించున్నామండి. అదేవిధంగా 3వ లక్షవారం విశేషమైనది కాబట్టి ముత్యాలతో కట్టిన చీరని అమ్మవారికి అలంకరించున్నాము. ఈ ముత్యాల చీర ఎక్కడ ఏ దేవాలయంలో కూడా లేదు. మా అమ్మవారు ప్రత్యేకించి మధురై నుంచి వర్తకం తెప్పించి ఈ ముత్యాల చీర తయారు చేసి ఈ వారం అలంకరించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు వచ్చిన మహిళలందరి చేత కూడా ఒక 350 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన అని పూజ చేస్తున్నాము. లక్ష్మీ సహస్రనామ పూజ చేయడం వల్ల అందరికి కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఇంట్లో అందరూ కూడా భోగభాగ్యాలతో ఉంటారని చేయడం జరుగుతుంది. మార్గశిర మాసంలో మామూలుగా లక్ష్మీదేవి పూజ చేయడం విశేషం. కనక మహాలక్ష్మి అది జరుగుతుంటాం మన ఏరియాలో. అదేవిధంగా మా దేవాలయంలో కూడా కంజికావలసి కూడా ఈ విశేషత అలంకరణ జరుగుతుందండి. అమ్మవారిని ముత్యాలు ఎన్ని ముత్యాలతో అమ్మవారి చీరని అలంకరించారు సార్? దగ్గర 15,000 ముత్యాలతో అమ్మవారికి వారం రోజులు కష్టపడి ఒక 5 వర్తకులు తయారు చేయడం జరిగిందండి. అదే చీరను అలంకరించున్నాము. ప్రతి మార్గశిర మాసంలో శ్రావణ మాసంలో ఈ చీరను అలంకరిస్తామండి. అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ అందరికీ ఒక మంచి నమ్మకం అయితే ఉంది. సో ఎలాంటి పూజలు జరుగుతాయి సార్ అమ్మవారి కోరికలు తీరడానికి? మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజలని, శ్రావణ మాసంలో అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి పూజలని, ఆశ్వీజ మాసంలో దుర్గాదేవి పూజలు జరుగుతుందండి. ఈ మా దేవాలయంలోకి వచ్చిన భక్తులందరూ కూడా ఇది 125 సంవత్సరాల పురాణ దేవాలయం ఇది. కానీ అమ్మవారి దర్శనం చేసుకున్నా, అమ్మవారి పూజ చేసుకున్నా సరే వివాహం కాని వారందరికీ వివాహం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి శుక్రవారం 9 శుక్రవారం వచ్చి అమ్మవారి పూజ చేసుకుని 100 నిమిషాలు ప్రదక్షిణ చేస్తే అమ్మవారికి వివాహం కాని వారందరూ కూడా వివాహం కలుగుతుంది. సంతానం లేని వారందరూ కూడా సంతానం కలుగుతుంది. అదేవిధంగా మగపిల్లలు లేని ఆడపిల్లలు కావాలనుకున్నా కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆడ సంతతి కలుగుతుందని ప్రతి బాగా. 3వ సోమవారం మార్గశిర మాసం ఒక విశిష్టమైన రోజు. ఎంతమంది భక్తులు ఈ యొక్క టెంపుల్ కి వస్తారని ఒక అంచనా ఉంది సార్? మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 1000 దాకా వస్తారనుకుంటున్నామండి. ప్రత్యేకించి 11 గంటలకి లక్ష్మీ సహస్రనామార్చన కుంకుమ పూజ మాత్రం 350 నుంచి 400 మంది చేత పూజ చేయడం జరుగుతుందండి. ముత్యాల చీరలో అమ్మవారు ఏ టైం నుంచి ఏ టైం వరకు భక్తులకి దర్శనం ఉన్నారు? ఈ రోజు ఉదయం అమ్మవారు పంచామృతాలతో పన్నాస అభిషేకం చేసి ముత్యాల చీర అలంకరించి సువర్ణ పుష్పాలు బంగారు పూలతో అమ్మవారు పూజ చేసి ఉంచామండి. అదేవిధంగా సాయంత్రం 8 గంటల వరకు కూడా దర్శనం ఇస్తుందండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నామండి. అమ్మవారిని మాకు చూపిస్తారు ఇక్కడ అర్చకులు వాళ్ళును. చాలా బాగా ఉంటదండి. మేము చాలా హ్యాపీ అవుతాం. మేమైతే 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తామండి టెంపుల్ కి. విశాఖ వాసులకు ఈ మార్గశిర మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు అత్యంత పవిత్రమైనవి, ప్రత్యేకమైన కలిగినవి అన్నమాట. అందుకని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఈ కుంకుమ పూజలు చేసుకుంటూ వాళ్ళ జన్మ ధన్యం అవుతుందని చెప్పి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి కూడా ఒక ప్రశస్తమైన ఒక నానుడి ఉంది అన్నమాట. అందుకని ప్రతి లక్ష్మీవారం కూడా మేము వస్తూ ఉంటాము. నేను అమ్మవారికి కుంకుమ పూజలు చాలా ఆనందంగా ఉంటుందండి. మీకు అమ్మవారి అందం ఇంకొంచెం రెట్టింపు అయినట్టుగా అనిపిస్తూ ఉంటది అన్నమాట. అది చూసి మాకు జన్మధన్యం అయిపోయినట్టు భావిస్తూ ఉంటాం మేము. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, అమ్మవారి ముత్యాల చీర దర్శిస్తున్నారు, చూసారు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉన్నదండి, ఆనందంగా ఉంది. మేము హైదరాబాద్ లో ఉంటాము. ఈ పండక్కని వచ్చాము. వచ్చిన తర్వాత మా అత్తమ్మ గారు ఇక్కడికి తీసుకొచ్చారు. మేము కుంకుమ పూజ చేసుకున్న అదృష్టం మాకు కలిగించారు. ఇవ్వండి మా ఫ్రెండ్ అండి ఈవిడ. ఈమె వల్లే మేము ఇక్కడికి రాగలిగాము. మేమంతా ఆనందంగా ఉంటున్నాము. కన్నికా పరమేశ్వరి మేము 10 సంవత్సరాల కింద వస్తున్నామండి. మేము ముత్యాలది అమ్మవారిది చాలా దర్శనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
ఆ తల్లి రుణం తీర్చుకోవాలి మనము తప్పనిసరిగా. అంటే గత వారం అమ్మవారు బంగారు చీరలో దర్శించారు, ఇప్పుడు ముచ్చట దర్శనం చాలా బాగుందమ్మా. అనుకుంది అంతా నెరవేరుతుంది అమ్మవారిది. నిరుడు బాగానే ఉంది, ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది, ముత్యాలది కూడా. ముత్యాల చీరతో అమ్మవారు దర్శనం ఇస్తున్నారని భక్తులైతే అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు కూడా అమ్మవారు నెరవేరుస్తారని అయితే మాత్రం ఆలయ పంతులు గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్ 1 టౌన్ ప్రాంతం నుంచి.